అమ్మ చూస్తున్నారనే కదా. నాన్న కూడా ఉన్నారు పక్కనే. నాన్న కూడా ఉన్నారా? అవును, ఇప్పుడు డైరెక్టర్ గారికి అమ్మ నంబర్ ఇచ్చేసినట్టు ఎవరైనా నేను ప్రేమిస్తే కూడా అమ్మ నంబర్ ఇచ్చి మాట్లాడమంటున్నావు. నిజంగా అలాగే జరగచ్చండి. అంటే కొంచెం అందరి ముందు మాట్లాడడానికి సిగ్గుగా ఉంటది కదా. అవును అవును, అర్థమైంది నాకు. మనం తర్వాత ఇంకో సెపరేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటాం. సో నీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? లవ్ ప్రపోజల్స్ రావటం జరుగుతాయి కదా. ఇప్పుడు కాలేజ్ లో చదువుకుంటున్నావా ప్రీతి? లేదు, కాలేజ్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. ఈ మధ్య రీసెంట్ గా బీబీఏ అయిపోయింది. బీబీఏ అయిపోయిందా? ఓకే. సో ఎనీ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నీకు? చాలా ఉన్నాయి. మరి ఇంత టార్చర్ రోడ్ దొరకకుండా నార్మల్ ఉన్నాయి. ఇంత టార్చర్ గా ఈ మధ్య కాలంలో లాంగివిటీ ఉండట్లేదు. వాళ్ళకి కూడా ఇంతసేపు ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి వెంట పడాలి అనేటువంటి థాట్ ఉండట్లేదు. మనం వేరే దేని మీద టైం పెడదామని అనుకుంటున్నాం. సో ఏదైనా చెప్తావా ఇన్సిడెంట్? నువ్వు గుర్తు చేసుకో. ఈలో భానుగారు, మీకు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి? ఏదైనా రియల్ ఇన్సిడెంట్సా లేకపోతే? అంటే రాజధాని ఫైల్స్ సినిమా తీసానండి. అంటే అందులో ఒక డైలాగ్ రాయడానికి దాదాపు 1 month 2 months అలా పట్టేది. ఆ సినిమాలో డైలాగ్ క్రియేట్ చేయడానికి, రెవల్యూషన్ తీసుకురావడానికి, ఒక స్టేట్ కి ఉన్న రాజధాని గురించి చెప్పడానికి చాలా కష్టపడి తీసామండి సినిమా. అంటే కమర్షియల్ సక్సెస్ కున్న వాల్యూ ఒక మంచి కంటెంట్ ఉన్నదని నేను రియలైజ్ అయ్యి మాస్టర్ ఒక అబ్బాయి అన్నాడు అనమాట. సరే మీరు ఎంతసేపు అభ్యుదయ భావాలు ఎమోషన్ కథలో రాస్తారు, ఆ ఎమోషన్ ఏదో లవ్ మీద నీకు పెట్టుకోవాలండి నేను అంటే అప్పుడు ఆలోచించానండి. మన మంచి యూత్ ఫిల్మ్ ట్రెండ్ కి అనుగుణంగా మనం వెళ్ళాలి. యూత్ మన సినిమా థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి ఏం కావాలో అది మనం చెప్పాలి. వాడిని లోపల బంధించిన ఇలా ఉండు ఇలా చెయ్యి అని మెసేజ్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో. మనం వెళ్ళిన విధానంగా అప్రోచ్ రాగానే నాకు అనిపించింది. సో ముందు మనకి కమర్షియల్ సక్సెస్ అయితే మనకు ఒక వాల్యూ పెరుగుద్ది. ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే మన కెపాసిటీ మారుద్ది. సో ఇవన్నీ ఆలోచించి ఒక కమర్షియల్ గా యూత్ కి నచ్చే మంచి లవ్ స్టోరీ రాయాలని అలా రాసి క్రియేట్ చేసింది, కానీ ఏది ఇన్స్పైర్ అయింది కాదు మేడం. అంటే కాకపోతే మిమ్మల్ని అది ఇన్స్పైర్ చేసింది అనమాట. సార్ మీరు అక్కడ పెట్టేటువంటి అభ్యుదయ భావాల్ని ఈ లవ్ లో పెట్టండి. అమ్మాయి గురించి అబ్బాయి గురించి ఆ యూత్ అంటే ట్రెండీగా ఉండే కథలో మనం చెప్పడం కరెక్ట్ కదా. అండ్ ముందు కమర్షియల్ సక్సెస్ అనేది మనకి రావాలి కదా. ఎంతసేపు ఎక్స్పెరిమెంటల్ గానే వెళ్ళిపోతుంది మన జీవితం, ఇలా కాదు. అవును అవును అని చేయడం జరిగింది. సూపర్ అండి. సో కనకదుర్గారావు గారు, ప్రేమ అంటే మీ ఉద్దేశంలో? ప్రేమ అబ్బాయి అమ్మాయి అని కాకుండా అండి, తల్లి కొడుకు ఇంత యొక్క గొప్పగా ఉంటుందా ప్రేమ? సూపర్. ప్రీతి, నీ దృష్టిలో ప్రేమ అంటే? ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. నీకేంటి ప్రేమ అంటే? ప్రేమ అంటే ఒకటి జరుగుతుంది తెలుసా, ఇప్పుడు నా సినిమా ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. November 21st రిలీజ్. అందులో నేను ధనియాల గారి పోస్టర్స్ చేస్తారండి. అక్కడ పోస్టర్ చూసాను, మీరు పోలీస్ గెటప్ లో ఉన్నారు, చాలా బాగుంది. నేను చెప్పాను ధని గారికి, చాలా బాగున్నారు మేడం. అవును అవును. సో ప్రేమ అంటే అని మా టైటిల్ చెప్పి, ప్రేమిస్తున్నా అని మీ టైటిల్ చెప్పు, ప్రేమిస్తున్నా అని మీ టైటిల్ చెప్పు. సో ఇప్పుడు ప్రేమ అంటే? ప్రేమ అంటే ప్రేమిస్తున్నా అని చెప్పాలి. అదే ఐ థింక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే కవ్వదు అనుకుంటా. ప్రేమ అంటే సంథింగ్ ఇట్స్ వెరీ మ్యాజికల్. వెరీ మ్యాజికల్, క్యూట్. మీది ఏ ఊరు? తిరుపతి. అదే 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 అర్థమైంది. ఇప్పుడు అమ్మాయికి ఒక టాస్క్ ఇద్దాం, మనం పూర్తిగా తిరుపతి స్లాంగ్ విందాం అన్నమాట కాసేపు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో పవన్ కళ్యాణ్ సార్. ఆయన గురించి మీ తిరుపతి స్లాంగ్ లో ఒక 8 వాక్యములు చెప్పు. ఇదేంటి తిరుపతి స్లాంగ్? ఇంతే నాకు వచ్చింది. అంతే మాట్లాడు, చెప్పు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూసావా? చూసాను. సో చెప్పు. 2 times చూసా థియేటర్ లో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు మొత్తం పవన్ కళ్యాణ్ గురించి. అవును, ఆయన సినిమాలన్నీ నువ్వు చూసినవి, ఆయనలో నీకు నచ్చినవి? ఫస్ట్ అత్తారింటికి దారి నుంచి ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ సార్. నార్మల్ ఆయన సో ఆయన ఆరా ఉంటుంది కదా ఒకటి, మేనరిజమ్స్ బ్యాగ్ అంతా నాకు చాలా ఇష్టము. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా నాకు ఆయన పాలిటిక్స్ అంతా, ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం. చాలా మంచివారు అనిపిస్తుంది. చాలా డౌన్, చాలా పాలిష్డ్ గా చెప్పింది కదా. వేరే టాపిక్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పు. లవ్ ప్రేమ గురించి చెప్పలేమని చెప్పి, ప్రేమ గురించి వర్ణించలేము కాబట్టి మనం చెప్పలేమని. నువ్వు చెప్పు ప్రేమ గురించి. నేను ఇప్పుడు తిరుపతి స్లాంగ్ లో నార్మల్ కదా. ప్రేమ అంటే నీ ఉద్దేశంలో ఏంటి?
లవ్ అంటే ఇట్స్ నథింగ్. పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా, వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇస్తూ వాళ్ళని వాళ్ళలాగే ఇష్టపడడం అనేది లవ్ అని నేను అనుకుంటాను. వాళ్ళని ఏం చేంజ్ అవ్వు అని చెప్పకుండా వాళ్ళు ఉన్న వేలోనే మనం ఇష్టపడడం అనేది లవ్ అని. ఓకే, బాగుంది, నైస్. నేను ఇప్పుడు కొన్ని ప్రేమ అనేటువంటి టైటిల్స్ వచ్చేటువంటి సినిమా పేర్లు చెప్పాలి మీరు అందరూ. Okay. ఓకేనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. రెడీగా? ఎవరు ఎక్కడ ఆపితే వాళ్ళు అక్కడ ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఓకే, నేను ఆపను. కనకదుర్గారావు గారు, నేను ఇప్పుడు లేచి పాడపెట్టాను. మీ కాళ్ళకి మేము సంఖ్యలు వేసాం, అది సీజీలో చేసాం మేము, అది కనిపించదు మీకు, నేను తర్వాత ఎడిటింగ్ లో వేసుకుంటాం. ఓకే, రెడీ, స్టార్ట్. ప్రేమతోనే చెప్పాలా? ప్రేమిస్తున్నా. ప్రేమ అనే సినిమా ఉంది. ప్రేమిస్తా అండి, ప్రేమిస్తా సినిమా ప్రేమిస్తాను సినిమా అండి. ఉందా? ప్రేమిస్తా ఉంది కదా, ప్రేమిస్తా ప్రేమిస్తా ఉంది. ప్రేమిస్తే భరత్ ప్రేమ ఖైదీ. ప్రేమ ఖైదీ ఉంది. హరీష్ ప్రేమ కథా చిత్రం. ప్రేమ కథా చిత్రం. సునీల్ బాబు. 5, 4. ప్రేమ దేశం. ఇక్కడ మనం కనకదుర్గారావు గారి పాట వినబోతున్నాము. చెప్పేద్దరు కానీ మీరు చెప్పలేదు కాబట్టి మీరు ఏదైనా ప్రేమ్ నగర్ లో పాట పాడినా పర్లేదు. రమణాథ్ మా సినిమాలో అయితే అరే అని చెప్పి అయిందే అరే అంతే. ఇదే పాట. ఇదే పాట. ఓకే, సరే, అయితే సిద్ధార్థ్ చెప్పి మ్యూజిక్ పెట్టించారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు లేరు ఈ గేమ్ లో, మీరు ముగ్గురు ఉన్నారు. చెప్పండి. ఇంత గ్రేట్ అండి. ఆలోచిస్తాను చెప్పండి అయితే. ప్రేమతో రా. ఓకే, తొలి ప్రేమ. ఎందుకంటే ప్రేమ అంట. కరెక్ట్. మీరే. ప్రేమ చరిత్ర. అయ్యో, రక్త చరిత్ర. అయిపోయాను. 5, 4, 3, 2, 1. లవ్ స్టోరీ. లవ్ టుడే అది కూడా ప్రేమ. లవ్ స్టోరీ కూడా ఉంది. ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకున్నది. పెళ్లి ప్రేమ రెండు. ఇప్పుడు నువ్వు చేసిన సినిమాల్లోని బాహుబలి, సలార్, 100% లవ్, లేదా దువ్వాడు జగన్నాథం, ఏదైనా అందులోంచి ఏదైనా ఒక పాట. నా గొంతుతో పాట. ఈ మధ్య మొత్తం మనం ఇది ఎడిట్ లో చేసేస్తాం. అడిగేసరికి నాకు ఏ పాట గుర్తు రావట్లేదు. మన పాటలు కూడా. ఒక పాట చెప్పండి ప్లీజ్. అరే అరే అని చెప్పేసి A2B2 ఒకటి ఉంది. A2B2 A+B² టామ్ అండ్ జెర్రీ వారికి డోంట్ కేర్ పాడేశాను. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడేసావు. ఇప్పుడు మన ప్రేమిస్తున్నాక అన్యాయం ఎలా చేస్తావు, అందుకని ఇది కూడా పాడు. నాకు తెలుసక్క. నువ్వు కూడా పాడు. అయ్యో లేదు, వద్దు, మీరు వెళ్ళిపోతారు. నేను ఏదైనా ఒప్పుకున్నా చాలా విన్నాను నేను, 100,000 పాటలు. స్టార్ట్. ఏం కాదు, కనకదుర్గారావు గారు ఏమంటారు, నువ్వు పాడు. ఎవరే నువ్వు ఎడలో చెరబడిపోయావు, ఎదుటే ఉండి మాయ చేస్తున్నావు. నేను పాడాను కూడా. ఇంకా పాడాలి మీరు. అసలు ప్రమోషన్స్ అంటే ఏంటనుకుంటున్నారు? తప్ప పాడేసేయాలి, పాటలు వైరల్ అయిపోవాలి మొత్తం. దాని తర్వాత మీరు November 7th రిలీజింగ్ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పేస్తా, November 7th రిలీజింగ్. ఓకే, సో ఈ మూవీలో నీకు చాలా కష్టంగానో లేకపోతే ఇది చాలా హార్డ్ గా ఉంది సీన్ చేయడం అని అనిపించింది ఏమైనా ఉందా? ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి.